శ్రీవారి భక్తులను టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ధర్మారెడ్డి లాంటి వ్యక్తిని జగన్ పెంచి పోషించాడని తీవ్ర విమర్శలు చేశారు. స్వామివారిని అడ్డం పెట్టుకుని జ్యుడిషియల్ వ్యవస్థల్ని మేనేజ్ చేశారని ఆయన ఆరోపించారు. వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని, వాటన్నింటినీ వెలికి తీస్తామన్నారు. డాలర్ శేషాద్రి మరణంపై సిఐడి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నిజాయితీ కలిగిన అధికారిని టీటీడీ ఈవో నియమించారని చంద్రబాబు ఆయన కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ 5 సంవత్సరాల పాలనలో ధర్మారెడ్డి చేసిన పాపాలు జగన్మోహన్ రెడ్డికి శాపంగా మారింది. మేము శ్రీవారి భక్తులుగా, తిరుమల తిరుపతి స్థానికులుగా పదే పదే హెచ్చరించాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి ఒక అవినీతిపరుడు. ఈరోజు 3వసారి తిరుమల కొండకు తీసుకురాకండి. అతని గతంలో కూడా అతని ట్రాక్ రికార్డ్ చూస్తే కేవలం శ్రీవారి సేవా టికెట్లని సినిమా టికెట్లలాగా అమ్ముకొని పారిశ్రామికవేత్తలకి ఆ రోజు ఆర్జితం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి తప్పించుకొని అమాయకుల్ని బలిపశువుల్ని చేశాడు, ఉద్యోగస్తుల్ని. అలాంటి వ్యక్తిని తీసుకురావద్దండి అని చెప్తే చెవిటోడికి శంఖం ఊదినట్లు జగన్మోహన్ రెడ్డి అధికార బలంతో, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ధర్మారెడ్డిని మళ్ళా 3వసారి తీసుకొచ్చి కొండపైన పెట్టి తిరుమల పవిత్రతను మంట గలిపించేశాడు. ఈరోజు మేమంతా స్థానికులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తిరుమల పవిత్రత తిరిగి పూర్వ వైభవం రావాలంటే తిరుమల కొండను శుద్ధి చెయ్యాలి. పసుపు నీళ్లతో టీటీడీ ఆధ్వర్యంలో మొత్తం తిరుమల తిరుపతిని శుద్ధి చేస్తే ఆ ధర్మారెడ్డి చేసిన పాపాలన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, శ్రీవారి భక్తులను టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా నవీన్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఆయన వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలేంటి? రేఖ, తిరుమల తిరుపతి టీటీడీకి సంబంధించి అదనపు ఈవోగా ధర్మారెడ్డి వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన జేఈఓగా ఇక్కడికి వచ్చాడు. ఆ తర్వాత అతన్ని అదనపు ఈవోగా పూర్తి బాధ్యతలతో నియమించిన పరిస్థితి. ముఖ్యంగా అంతకు మునుపు ఈవోగా ప్రస్తుత సిఎస్ జవహర్ రెడ్డి పనిచేశారు. ఆయన బదిలీ అయిన తర్వాత పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. ఓవైపు రక్షణ శాఖ నాన్ ఐఏఎస్ క్యాడర్ అయిన ధర్మారెడ్డికి రక్షణ శాఖ ఉద్యోగి, ఆయనకి పదవి ఇచ్చారు. గతంలో సుబ్బరామిరెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు కొంతకాలం వ్యవహరించాడు. తర్వాత ఈసారి పూర్తి స్థాయిగా ఆయన వ్యవహరించిన పరిస్థితి. మొత్తం మీద అయితే ధర్మారెడ్డి వ్యవహారాన్ని బీజేపీ మొదటి నుంచి వ్యవహరిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అతని పదవీ కాలం పూర్తయిన సందర్భంగా ఏదైతే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలోనే అతన్ని వెంటనే విధుల నుంచి తప్పించాలంటూ సిఫార్సు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అతన్ని రిటైర్మెంట్ వరకు ఇక్కడే కొనసాగించాలంటూ ఒక లేఖ కేంద్ర రక్షణ శాఖకు లేఖ రాయడం, రక్షణ శాఖ దీనికి అంగీకరించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల చివరి వరకు ఆయన విధుల్లో ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కూటమి పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆయన్ను తొలగించిన తర్వాత ఆయన్ని ఇక్కడ నుంచి పంపించాలి. అయితే ఆయన మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా టీటీడీ వ్యవస్థ నిర్వీర్యం కావడానికి ధర్మారెడ్డి చేసిన చర్యలే కారణం అంటున్నారు. ముఖ్యంగా అన్ని రకాలుగా టీటీడీని నిర్వీర్యం చేశాడు. శ్రీవాణి ట్రస్ట్ సేవ టికెట్ల విషయంలో కానీ మిగతా అనేక కారణాల్లో కానీ టీటీడీ ప్రతిష్ట పూర్తి స్థాయిలో మసకబారిపోయింది. భక్తుల సౌకర్యాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడంటూ ఆరోపించారు. అదేవిధంగా టీటీడీలో చాలా కాలం పనిచేసిన డాలర్ శేషాద్రి యొక్క మరణం వెనుక ఈయన పాత్ర ఉన్నట్లు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఆస్తులు ఏమైనా ఆయనకు సంబంధించిన నిధులన్నీ ఈయన తీసుకున్నాడు అన్నట్లు కూడా మాట్లాడారు. మొత్తం మీద అయితే టీటీడీ ఈవో ధర్మారెడ్డిని పూర్తి స్థాయిలో విచారించాలి. ఇందుకోసం జ్యుడిషియరీ వ్యవస్థను కూడా ఆయన మేనేజ్ చేశాడు. గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడుకు సంబంధించిన కేసుల విషయంలో బెయిల్ రాకుండా అడ్డుకున్నారంటూ కూడా టీడీపీ అప్పుడు ఆరోపించింది. అదేవిధంగా జ్యుడిషియరీ వ్యవస్థను మేనేజ్ చేసి జగన్కి ఇక్కడ ఆయన ఒక వ్యవహరిస్తున్నాడు. తిరుమలకు జ్యుడిషియరీ వ్యవస్థను మొత్తం ఆయన మేనేజ్ చేయడమే ఆయన పనిగా మారిందంటూ కూడా విమర్శించారు. మొత్తం మీద టీటీడీలో ఈ విధమైన పరిస్థితి రావడానికి టీటీడీ నిర్లక్ష్యంగానికి ఒక ఉదాహరణగా మారింది. మొత్తం భక్తులకు కాకుండా పెద్దవారికి మాత్రమే అనేక అవకాశాలు ఇచ్చారు. సామాన్య భక్తులకు ఇచ్చే గదులను కూడా పూర్తి స్థాయిలో రేట్లు పెంచి ఇబ్బందులు
కలగజేస్తున్నారు. అదేవిధంగా లడ్డు ఇతర ప్రసాదాల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి, నాణ్యత కూడా లేకుండా పోయాయి, సామాన్య భక్తుడిని పట్టించుకోకుండా పోవడానికి కారణం. అదేవిధంగా స్థానికంగా ఉన్న వ్యాపారులను అనేక ఇబ్బందులకు గురి చేశాడు. ఏదైనా మాట్లాడితే అక్రమంగా కేసులు బనాయించారు. ఈ నేపథ్యంలో ఆయన యొక్క వ్యవహార శైలి, ఆయన ఇక్కడ పెద్ద ఎత్తున దందాకు పాల్పడ్డాడు. ఆ విచారణను పూర్తి స్థాయిలో చేసేయాలి. వచ్చే భవిష్యత్తులో నిజాయితీ కలిగిన ఒక అధికారిని ఇక్కడ ఈవోగా నియమించాలని కూడా నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసిన పరిస్థితి. గతంలో చాలా కాలంగా ఈ విషయాల మీద ఆయన పోరాటం కొనసాగిస్తున్నాడు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నవీన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో బీజేపీలో చేరాడు. బీజేపీ నుంచి తన పోరాటాన్ని ఆయన చేస్తున్నాడు. మరోవైపు చెప్పండి దామోదర్, ఇప్పుడు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ఈవో ధర్మారెడ్డి ఏమైనా స్పందించారా? ధర్మారెడ్డి కానీ టీటీడీ కానీ ఈ విషయాలపైన ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే టీటీడీలో ఎవరైతే వైసీపీకి అనుకూలంగా పనిచేసినట్లు ముద్రపడిన అధికారులు ఉన్నారో వీరంతా సెలవుపై బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ధర్మారెడ్డితో పాటు అదేవిధంగా అదనపు ఏదైతే జేఈఓలుగా పనిచేస్తున్నారో తిరుపతి జేఈఓలుగా పనిచేస్తున్న గౌతమిరెడ్డి కానీ అదేవిధంగా వీరబ్రహ్మణ్యం కానీ సెలవుపై వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఒక ప్రచారం జరుగుతుంది. దీంతోపాటు టీటీడీలో ఎస్టేట్ ఆఫీసర్గా రిటైర్డ్ అయిన అధికారిని పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్నారు నాగేశ్వరరావు అనే వ్యక్తిని. ఆయన్ని కూడా విచారించాలని కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఏదైతే నవీన్ కుమార్ రెడ్డి ఆరోపణలకు కానీ ఏదైతే బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపణలకు కానీ ఇంతవరకు సమాధానం లేదు. దీంతోపాటు రేపు తిరుపతిలో ఎవరైతే దుకాణదారులు ఉన్నారో పైన తిరుమలలో వారంతా అలిపిరి వద్ద నిరసనలు కూడా తెలియజేస్తామంటూ కూడా హెచ్చరించారు. ఏదైతే మీడియా సమావేశంలో నవీన్ కుమార్ రెడ్డితో పాటు వారు కూడా పాల్గొని తమను ధర్మారెడ్డి గత 5 సంవత్సరాల కాలంలో ఎంత ఇబ్బంది పెట్టింది, తిరుమల వాసులను అనేక ఇబ్బందులకు గురి చేశాడో ఆయన పైన ఖచ్చితంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేఖ దామోదర, ఇప్పుడు టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై అయితే మొదటి నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అయితే వస్తూనే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ అంటే జూన్ 9న అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా. అనంతరం ఈవో ధర్మారెడ్డిపై ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఈవోని మారుస్తారా? ఖచ్చితంగా ఏదైతే రేఖ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికే 30వ తేదీ రిటైర్మెంట్ కావాల్సిన ఎవరైతే ఉన్నారో ఈవో ధర్మారెడ్డి ఈ విషయంలో ముందుగా ప్రభుత్వ అధికారులను ఏదైతే నూతన ప్రభుత్వాన్ని కలవడానికి ప్రయత్నిస్తున్నాడంటూ ఒక ప్రచారం జరుగుతుంది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో ఒక కన్క్లూజన్ అయితే రాలేదు. మొత్తం మీద నిన్న ఆయనకు అక్కడ వెళ్ళడానికి ట్రై చేశాడు, కానీ ఏదైతే కూటమి నేతల నుంచి తగిన సహకారం అందించలేదని తెలుస్తుంది. తనకున్న లాబింగ్తో ముఖ్యంగా గతంలో సుప్రీంకోర్టులో కీలక పదవులలో పనిచేసిన ఒక న్యాయమూర్తి సహకారంతో చంద్రబాబు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడంటూ ఒక ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మొత్తం మీద అయితే తను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ నుంచి బయటపడడానికి కూడా ఆయన ఒక తనదైన శైలిలో లాబింగ్ చేస్తున్నాడంటూ తిరుపతిలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే స్థానిక టీడీపీ నేతలతో పాటు బీజేపీ జనసేన నేతలు మాత్రం ఖచ్చితంగా ఆయన మీద విచారణ జరపాలి. ఆయన యొక్క వ్యవహార శైలి వల్ల చంద్రబాబు నాయుడే కాకుండా మిగతా నాయకులు కూడా ఇబ్బంది పడ్డారని అంటున్నారు. అంతేకాకుండా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన ఆనం వెంకటరామనారెడ్డి ఎన్నికల ఫలితాలకు 2 రోజుల ముందే పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. పూర్తి స్థాయిలో ఏదైతే ఒక రకమైన భాషలో కూడా మాట్లాడాడు. జ్యుడిషియర్ వ్యవస్థను లాబింగ్ ద్వారా తన కనుసన్నల్లో ఉంచుకొని పూర్తి స్థాయిలో తమను ఇబ్బంది పెట్టిన ఈ వ్యక్తిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించి విచారిస్తామంటూ కూడా ఆయన హెచ్చరించిన నేపథ్యం. మొత్తం మీద అయితే టీడీపీ పార్టీ శ్రేణులు కానీ అటు జనసేన బీజేపీ శ్రేణులు మాత్రం ధర్మారెడ్డి మీద ఖచ్చితంగా విచారణ జరపాలి, ఆయన మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేఖ రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.